రైట్ ఇక మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెడ్డిగూడెంలో రోడ్ షో నిర్వహించారు. రెడ్డిగూడెం శివారు రఘువరంపురం నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షోలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కృష్ణప్రసాద్కు అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. తనకు అవకాశం ఇస్తే మైలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాజశేఖర్ రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కృష్ణప్రసాద్ తెలిపారు. పేదల పార్టీ వైసీపీ అని, జగన్ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. తనను గెలిపిస్తే మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి పేదల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 2004 ఎన్నికలకు ముందు మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ పేదలకి ఏమైతే హామీలు ఇచ్చారో ఎన్నికలైపోయిన తర్వాత ప్రతి ఒక్క హామీ నెరవేర్చారు. రైతులకు రుణమాఫీ గాని ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హత కలిగిన ప్రతి పేదకి అందజేశారు. అంతే తప్పితే జెండాలు కడితేనో బ్యానర్లు కడితేనో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామల్లా. కానీ 2014 ఎన్నికల్లో 650 పైగా హామీలు ఇచ్చి బాబు వస్తే జాబ్ వస్తుందని, అలాగే అర్హత కలిగిన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని కేవలం ఫ్లెక్సీలు కడితేనో బ్యానర్లు కడితేనే ఇస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఈనాటి వరకు రైతుల రుణమాఫీ పూర్తి కాల. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేయలేదు. పసుపు కుంకుమని డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా 10,000 రూపాయలు ప్రభుత్వ నిధులతో డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకుంటా ఉన్నారు. మీరందరూ ఆలోచించండి. రైతు రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయకపోగా ఇప్పుడు చివరి నిమిషాల్లో రైతులకు అన్నదాత సుఖీభవ అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి ప్రజలు మోసం చేయాలి.